ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మేషరాశిని మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల్లో ప్రత్యేకించి మనం ఈ సంవత్సరం అంటే మార్చిలో వచ్చేటువంటి మాసం విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి జనవరి నుంచి చెప్పుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి గురువు శని అనేటువంటి వాడు కేంద్ర స్థానాల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా కార్యజయం ఎక్కువ రాసులు అంటే బాగా ఉన్నతం కలిగినటువంటి రాసులు ఏవి అని చెప్పుకుంటే ఈసారి రాసులకు వచ్చేటప్పటికి బుధ శుక్ర శని రాసులే చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. బుధ శుక్ర శని రాసులు మాత్రమే. బుధ రాశులు ఏవైతే ఉంటాయో మిథున రాశి కన్యా రాశి, శుక్ర రాశులు వృషభ రాశి తులారాశి, అలానే మకర కుంభరాశులు శని రాశులు. ఈ మూడు రాశులకి ఈ సంవత్సరం ఏవైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంది. అయితే కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం చేత చాలా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ శని శుక్ర బుధ కలిగినటువంటి రాశులు ఏవైతే గ్రహాలు ఉన్నాయో వీటికి ఈ రాశ్యాధిపతులకి వీళ్ళకే కూడా నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే ప్రత్యేకించి శివపార్వతుల కళ్యాణం చేసుకుంటే చాలా విశేషంగా చాలా మంచిది. అలానే ఈ క్షేత్రాల్లో కూడా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా ఈ రాశులకి చాలా విశేషమైన సూచన. అట్లానే మేషరాశి, అట్లానే కర్కాటక రాశి, సింహరాశి, అలానే వృశ్చిక రాశి, ధనస్సు మీనరాశుల వాళ్ళకి ప్రత్యేకించి కామాఖ్య అమ్మవారి గుడికి, అలానే తిరువనంతపురంలో పద్మనాభ స్వామి వారి గుడికి వెళ్ళటం కూడా విశేషించి చాలా యోగిస్తుంది, చాలా యోగప్రదంగా ఉంటుంది. వీళ్ళకి అనుకూలమైనటువంటి విజయాన్ని ధనప్రాప్తిని అనుకూలిస్తుందని నా యొక్క ఇది.